మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన నా ఫ్యాన్స్కి అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను ఎప్పటి నుంచి మిమ్మల్ని మీట్ అవుదామని అనుకుంటున్నా, బట్ కుదరలేదు. ఎందుకంటే వెంటనే వర్క్స్ ఉండటం, వేరే షూట్స్ ఉండటం, అండ్ హోమ్ టౌన్కి వెళ్ళడం ఫ్యామిలీతో. ఈవెన్ ఈరోజు మార్నింగ్ 6 దాకా షూట్ అయింది. లాస్ట్ 2 days ఫుల్ ప్యాక్డ్ మాట. మార్నింగ్ 8 ఇంటికి వచ్చి 8కి పడుకొని జస్ట్ ఒక 2 hours పడుకున్నా. సో ఐ విల్ ట్రై కొంచెం ఎనర్జెటిక్గా ఉండి మీ అందరితో హ్యాపీగా మాట్లాడడానికి కుదిరేంత వరకు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ జర్నీ వచ్చేటప్పటికి సో అగ్ని పరీక్ష నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ, నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అన్నమాట. సో వచ్చినప్పుడు అనుకున్నా ఐ విల్ డూ మై బెస్ట్. నా పర్సనాలిటీ ఏంటి యాజ్ ఎ గేమర్గా కాదు, నా పర్సనాలిటీ ఏంటి అన్నది చూపిస్తే నచ్చితే వాళ్ళే ఆదరించి ఉంచుతారు అనుకున్నా. సో నా గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో, ఆబ్వియస్లీ గేమ్ కాకుండా యాజ్ ఎ పర్సన్ మనం నచ్చితే అది చూసి అందరూ కూడా ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మనం కూడా చాలామందిని చూస్తాం, యాజ్ ఏ పర్సన్గానే ఇష్టపడతాం. గేమ్ ఆడడం పక్కన పెడితే సో హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు గేమ్ అన్నది మర్చిపోయి ఐ స్టార్టెడ్ లివింగ్ మాట. చాలా బాగుండే గేమ్స్ ఉంటాయి. ఏంటంటే ఒక లిమిటెడ్ రిసోర్సెస్. సో ఆబ్వియస్లీ మనం ఇప్పుడున్న వరల్డ్లో అందరికీ ప్రతిదీ ఫాస్ట్గా కావాలి. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం మనం అలవాటు పడిపోయామన్నమాట కంఫర్ట్ జోన్కి. బట్ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే లిమిటెడ్ ర్యాషన్ ఇస్తారు. సో మన దగ్గర ఏమీ లేనప్పుడు లేదా చాలా కొంచెమే ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. అండ్ డెసిషన్ మేకింగ్, కష్టమైన సిచ్యువేషన్స్లో ఎలా ఉండాలి, లేదా మన అనుకున్న వాళ్ళతో ఎలా ఉండాలి. ఇప్పుడు చాలామందికి గొడవలు అవుతాయి. మనం గొడవలు అయినప్పుడు మన ఫ్రెండ్స్తో మాట్లాడుకో, ఈవెన్ ఫ్యామిలీ రిలేటివ్స్తో కూడా చాలా టైం తీసుకుంటాం. సో దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ని కాదు మనం చూడాల్సింది మన బాండ్ని. అండ్ అసలు మనం ఇప్పటిదాకా ఎలా ఉన్నాం అది జస్ట్ ఒక సిచ్యువేషన్ వదిలేసి, ఒక ఇన్సిడెంట్ని వదిలేసి దాన్ని ఓవర్కమ్ చేసి సార్ట్ అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుందని మనకి బిగ్ బాస్ అయితే చాలా బాగా నేర్పిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా నా గేమ్ని, నా పర్సనాలిటీని చూసి నాకు సపోర్ట్ చేసి నన్ను టాప్ 3 దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్ కూడా నేను ఖచ్చితంగా అసలు మాటల్లో చెప్పడం కన్నా నా లైఫ్ ఇప్పుడు ఒక స్టెప్ నా కెరియర్ స్టార్ట్ అయిందంటే మెయిన్లీ ఆఫ్ బిగ్ బాస్. సో బిగ్ బాస్కి నేను చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. మీకు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మీ మీద రెస్పెక్ట్ తో అభిమానంతో అడగడమే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అర్థం చేసుకోవాలి. ఒకటే క్వశ్చన్ ఏంటంటే మీ స్ట్రెంగ్త్ మీకు తెలీదా? తెలుసు ఆబ్వియస్లీ. తెలిసిన తర్వాత మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్ లో, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు సపోర్ట్ చేసిన పర్సన్స్ లో నేను, వైలెట్ కలర్ డ్రెస్ ఉంది కదా, మేమిద్దరం బాగా సపోర్ట్ చేస్తాం మీకు, హిమాచల్ గారికి మీకు అను. మేము ఏమనుకున్నామంటే డిమాండ్ దగ్గర చాలా స్ట్రెంగ్త్ ఉంది, చాలా ఎనర్జీ ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు. చాలా హర్ట్ అయ్యాం, చాలా ఫీల్ అయ్యాం మేము. తనకున్న కేపబిలిటీ తనకు తెలియదా అని ఎక్కువ, అంటే మెతకతనం అనేది కరెక్ట్ కాదు, ఎందుకు ఇట్లా ఎక్కడ కూడా డౌన్ అయిపోవడము ఆయనకు తెలియాలి కదా అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాము. సో మీ స్ట్రెంగ్త్ మీకు తెలిసిన తర్వాత మరి బిగ్ బాస్ లో మాకు చూపించినట్టుగా మాకు అనిపించలేదు. అంటే యాక్చువల్ నేను ఇప్పటికీ చూడలేదు ఏమేమి టెలికాస్ట్ అని, ఎందుకంటే వర్క్స్లో బిజీ ఉన్నా. అంటే ఇదే రైట్ టైం నేను కొంచెం ఇంకా ప్రొడక్టివ్ అవ్వాలని చెప్పి కొంచెం ప్రొడక్టివ్గా ఉంటున్నా. బట్ చాలామంది ఏం చెప్పారంటే ప్రాపర్గా, అంటే వాళ్ళకి కూడా 1 hour కదా టెలికాస్ట్. సో వాళ్ళు ఏం చూపించగలరంటే, సో వాళ్ళకంటూ కొన్ని ఉండే ఇలా చూపిద్దాం ఇవి అని. సో నన్ను ఈ కేటగిరీ, ఇప్పుడు ఈవెన్ అక్కడికి వచ్చే కంటెస్టెంట్లు కూడా కేటగిరీ వైజ్ ఉంటారు. సో వాళ్ళు నన్ను కొన్ని కేటగిరీస్లో చూపించలేదు స్టార్టింగ్లో. అండ్ ఎక్కువ మంది ఉండేటప్పటికి వాళ్ళకి కూడా స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి మనల్నే చూపిస్తే. సో అప్పుడు నన్ను చూపించలేదు. బట్ టాప్ 5 వచ్చినప్పుడు నాకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ దొరికింది.
సో దానివల్ల మీ అందరికీ కూడా అది బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెం మొకమాటం ఉంది, మొకమాటం సిగ్గు స్టార్టింగ్లో. బట్ నేను నాతో ఎవరు మాట్లాడినా నేను బాగా మాట్లాడతా. ఓపెన్గా చెప్పాలంటే కుకింగ్లో నేను స్టార్టింగ్ నుంచి ఉన్నా. కుకింగ్లో ఉన్నానంటే కుకింగ్ దగ్గరికి అందరూ వస్తారు, అందరూ మాట్లాడతారు. బట్ అవన్నీ చూపించలేదని నా అభిప్రాయం అంతే. అంటే చూపించడానికి స్పేస్ మీరు ఒకటే అంటే తప్పుగా అనుకోకండి, లవ్ ట్రాక్ మాత్రమే మాకు ఎక్కువ, దానికి ఎక్కువ మీరు స్పేస్ ఇచ్చారేమో అని చెప్పేసి మాకు అదేం లేదు. ఇప్పుడు నేను కుకింగ్ చేసే టైంలో రీతు నా దగ్గర ఉంటుందా? ఉన్నది కదా. చేస్తుంది కదా. అసలు రీతు చాలా తక్కువ టైం ఉండేది నాతో, ఆ తక్కువ టైం ఇది చూపించారు అంతే. అంటే అందులో ఉన్నటువంటి యంగ్ కపుల్ మీరు ఇద్దరే కాబట్టి ఎక్కువ స్పేస్ మిమ్మల్ని చూపిస్తారు. అంటే ఇప్పుడు కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తారు. అది కాకుండా మా ఇద్దరి ఫ్రెండ్షిప్ వాళ్ళకి కొంచెం బాగా అనిపించి ఉంటుంది, సో ఇది చూపిద్దాం అని. సో అలా చూపించుంటారు. నేను స్టార్టింగ్లో అందరితో ఉన్నాను, అందరితోనూ ఉన్నాయి మూమెంట్స్. ఈవెన్ స్టార్టింగ్ 2 weeks చూసుకుంటే నన్ను టాప్ 4లో పెడుతుంది దివ్య వచ్చి. మేబీ అది పక్కన పెడితే మనం ఇక్కడ ఎన్ని అనుకున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ ఏ పర్సన్గా మనం ఎలా ఉంటామో అలాగే ఉండగలం. నేనైతే అలాగే ఉండగలను. యాజ్ ఏ పర్సన్గా కాకుండా గేమర్గా ఉండాలి అనుకుంటే అది రియాలిటీ షో. ఏదో జస్ట్ వచ్చి ఒక గేమ్ ఆడి వెళ్ళిపోవడం అంటే మనం డిఫరెంట్గా ఉండొచ్చు. బట్ మనం 105 days ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ చేసినప్పుడు మైండ్లో ఒకటే అనుకుని గేమ్ అంటే మనం హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా లేకపోతే, నా వరకు నేను హార్ట్ఫుల్గా మైండ్ఫుల్గా ఉందామనే ఉన్నా అంతే. సరే బ్రో, లాస్ట్ ఇంకా నేను ఏం మాట్లాడను. ఒక వెల్ విషర్గా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గండి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గండి, ఫైట్ చేయండి, ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకండి. యా డెఫినెట్లీ. కానీ స్టార్టింగ్ నుంచి రీతితో ఉన్నప్పుడు మంచిగా ఆడేది కదా, రీతి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు తగ్గినట్టు కనిపించింది? అలా ఏం లేదు. మేము మా మదర్ అండ్ ఫాదర్ ఫస్ట్. యా చాలా ఓవర్వెల్మింగ్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నేను లోపల ఉన్నా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు అంటే నా లైఫ్లో వావ్ మూమెంట్స్ మాట అవి. వాళ్ళు నన్ను చూడడం, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం, అట్ ది సేమ్ టైం వాళ్ళు చాలా మాట్లాడారు. అవన్నీ కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి వావ్ మూమెంట్స్ ఇంకా నా లైఫ్లో ఉండాలి అండ్ అందరి లైఫ్లో ఉండాలి. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా ఫుడ్ కోసం అండ్ మన ఫ్యామిలీ కోసమే. సో అది నాకు ఈ ఇయర్ చాలా లాస్ట్ 2025లో చాలా కలిసి వచ్చింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ బ్లెస్డ్. హౌస్లో ఉన్నప్పుడు మీ నాన్న గురించి సెంటిమెంట్ అదే ఏడ్చారు కదా, ఇప్పుడు ఎలా ఉంది, హెల్త్ కూడా ఎలా ఉంది, అలాగే ఏమన్నారు? యా మా డాడీ హెల్త్ అయితే బాగుంది, రికవరీ అవుతున్నారు. సర్జరీ అండ్ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయింది. బట్ కోర్స్ వాడాలి ఇంకో 3 months, అప్పుడు ఇంకా బెటర్ అవుతారు కంపారిటివ్ పాస్ట్ కన్నా. ఫ్రెండ్షిప్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు? అఫ్ కోర్స్ ఒకసారి ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. అండ్ చిన్న చిన్న గొడవలు అవన్నీ కామన్ ప్రతి ఒక్కరి లైఫ్లో. బాండ్ స్ట్రాంగ్గా లేకపోతే ఆ గొడవ కంపేర్ చేస్తే దాన్ని బట్టి మాట అంటే మన ఫ్రెండ్స్తో కూడా కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్కి పట్టించుకోం. కొంతమంది ఉంటారు అంటే ముందు ఒకలా వెనకాల ఒకలాగా. సో అలాంటి వాళ్ళతో అయితే మనం ఏదైనా అయితే కట్ చేస్తాం, కానీ జెన్యున్గా ఉండే వాళ్ళని మన లైఫ్లో ఎప్పుడు కట్ చేయకూడదు అని నా ఒపీనియన్. యా నాకు 50 lakhs వస్తే ఖచ్చితంగా నేను 5 lakhs ఇస్తాను. ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాను. ఇంకా నా దగ్గరకి మనీ అయితే రాలేదు, బికాస్ దానికి ప్రొసీజర్ ఉంటుంది కదా. డెఫినెట్లీ అవన్నీ చెప్పకూడదు. బట్ మీరు అనుకునే అంత ఎక్కువేం కాదు, బికాస్ నేను కామనర్ కేటగిరీకి వెళ్ళాను కాబట్టి ఇట్స్ వెరీ ఒక మేబీ ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ తీసుకుంటే రెమ్యునరేషన్ బాగా ఇస్తారేమో. అండి బిగ్ బాస్ హౌస్ లో ఓవరాల్ గా అంటే లైక్ సీజన్ మొత్తం చూసుకుంటే మీరు ఏ ప్లేస్ లో అయినా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అరే ఇలా చేయకుంటుంటే బాగుండు, లైక్ ఇలా చేసి మీరు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, లైక్ అలా అంటే నేను రీతుని తోసినప్పుడు అంటే యూజువల్లీ నేను అసలు ఎవరి మీద చేయి చేసుకోను. చాలా అంటే ఈవెన్ ఒక అమ్మాయిని అబ్బాయి కొట్టిన, ఒక అమ్మాయి అబ్బాయిని కొట్టినా ఎందుకు కొట్టుకుంటారు, మాటలతో సరిపోయేదానికి అన్న టైప్లో ఉంటామాట. అట్ ది సేమ్ టైం ఒక బాండ్ ఉన్నప్పుడు కొట్టుకోకూడదు, మాటలతోనే చెప్పుకోవాలి, లేకపోతే అలిగి పక్కన కూర్చోవాలి, ఇలా ఉంటుంది.
సో నేను అలా చేసేటప్పటికి అది వేరేలా పోర్ట్రే అయింది. అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ బయట ఎంత బాధపడి ఉంటారో, సో అది నాకు చాలా బాధ అనిపించింది. అండ్ నేను అలా చేయలేదు. ఇప్పుడు జోవియల్నెస్ ఉంటుంది, మేము బాగా ఫ్రెండ్స్ అయ్యాం, సరదాగా కొట్టుకుంటారు, ఆ సరదాతో ఆగు అని ఆపి జస్ట్ మంచం మీద, ఇప్పుడు ఈ మంచం మీద సరదాగా ఉంటుంది అలానే చేసా. బట్ అది నాకు కొంచెం బాధగా అనిపించింది. కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ ఇయ్యాలనుకోవచ్చా? ఆ? హాయ్ డామర్ గారు. హాయ్ అండి, ఏమంటున్నారు? ఇక్కడ హాయ్ అండి. హౌస్ లో మీది తనుజాది బాండింగ్ గురించి చెప్పండి. యాక్చువల్లీ మేము స్టార్టింగ్ నుంచి మాది ఫన్ ఉండే, అది అవ్వలేదు. షీఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. స్టార్టింగ్ నుంచి కూడా మంచిగా మాట్లాడుకునే వాళ్ళం. అంటే నేను రీతు, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురితో స్టార్టింగ్ నుంచి, అంటే నాకు వీళ్ళ ముగ్గురితో కొంచెం ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ హౌస్లో ఎప్పుడైనా ఏదైనా షేర్ చేసుకోవాలన్నా వీళ్ళ ముగ్గురితోనే ఉండేది ఎక్కువ. ఇమాన్యుల్ గారు పేరు ఎత్తారు కదా, సో ఇంకొక మాట, అసలు ఇమాన్యుల్ గారు టాప్ 4 కి ఎలిజిబుల్ క్యాండిడేట్? నా ప్రకారం ఇమాన్యుల్ అన్న యాక్చువల్లీ విన్నింగ్ మెటీరియలే. ఇక్కడ టాప్ 5 వచ్చిన తర్వాత టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విన్నింగ్ మెటీరియల్లే చూసుకుంటే. కాకపోతే ఎంతమంది ఆడియన్స్కి ఎవరు నచ్చారు అన్నది మనం 10 వారాల వరకు నామినేషన్ రాని ఇమాన్యుల్ అన్న సడన్ గా 4th ప్లేస్ లో రాగానే ఫ్యాన్స్ హట్ అయ్యారని చెప్పి. అంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇమాన్యుల్ అన్న నామినేషన్కి రావడం వల్లే ఓట్లు తగ్గినాయి అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక హీరోకి ఫేవరెట్ అయిపోతాం, తర్వాత వేరే హీరో వచ్చి ఎంత పెద్ద హిట్ కొట్టినా మన ఫేవరెట్ హీరోకే సపోర్ట్ చేస్తాం ఎక్కువ. ఈ హీరో కొంచెం చేసినా మీ ఫేవరెట్ హీరో అంటే వాళ్ళ పేరు చెప్తాం, కానీ ఇప్పుడు కొత్తగా హిట్ అయిన వాళ్ళ పేరు చెప్పం కదా. సో ఆ విషయంలో ఇమాన్యుల్ అన్నకి ఆ టైప్ ఆఫ్ జరిగింది అనుకున్నాను. ఎందుకంటే 10 వీక్స్ ఆల్రెడీ మనం వేరే వాళ్ళని ఇష్టపడతాం, నామినేషన్లో వేరే వాళ్ళకి ఓట్ చేసేస్తాం, సబ్ కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా వీళ్ళకి ఓట్ వేయాలి అనిపిస్తుంది. సో అందువల్ల ఇమాన్యుల్ అన్నకి ఓటు తగ్గింది అనుకుంటున్నాను. సో బయట ఏం చెప్తున్నారంటే టాప్ 3 లో డెమాన్ పవన్ కూడా ఉంటే ఒకవేళ 15 lakhs తీసుకుంటాడు, అదే ఇమాన్యుల్ ఉంటే ఆ డబ్బులు బ్రీఫ్ కేస్ తీసుకోడేమో అని చెప్పేసి 4th ప్లేస్ లో పంపించారు అని అంటున్నారు. మరి మీరేమంటారు? అది నాకు తెలీదు, ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటారు, దాన్ని మనం చేంజ్ చేయలేం. బట్ యా డెఫినెట్లీ ఇమాన్యుల్ అని ఉంటే తీసుకునేవాడు కాదేమో, బికాస్ నాకైతే వెరీ నీడ్. పికిల్సా ఇష్టం అనేది? అయ్యయ్యో అలా ఏం లేదు. నాకు ఏ క్రష్ లేరండి. ఓకే, సో బట్ నాతో ఎవరు బాగున్నా మనకు అనిపిస్తుంది వాళ్ళు జెన్యున్గా ఉంటున్నారా కాదా అని. బాగుంటే బాగుండాలి, అది హ్యూమన్ నేచర్ అలానే ఉండాలి కదా. హౌస్ లోకి వెళ్ళినప్పుడు మీ వెయిట్ ఎంత ఉంది, బయటకు వచ్చాక మీ వెయిట్ ఎంత ఉంది? అది ఆయిషదా? అచ్చా అచ్చా, డ్యాన్స్ మేడం. థ్యాంక్స్. అంటే నాకు మొహమాట ఉండే, దానికి తోడు మేము ఫ్రెండ్లీగా ఉన్నా మాకు కొంచెం ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్షిప్కి వేరేగా వెళ్తుందని కూడా తన భయపడేది, నేను కూడా అయ్యో తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది, తన గేమ్ కూడా నేనే ఆడుతున్నాను. సో దానివల్ల మేమిద్దరం ఇంకా సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోయాం. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మిస్ అయ్యాయి. యా కంటిన్యూ అవుతుంది డెఫినెట్లీ. ఇమాన్యుల్ అన్న ఫస్ట్ అయితే ఇమాన్యుల్ అన్న. ఈవెన్ నేను ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయాను. ఇమాన్యుల్ అన్న ఏడ్చినప్పుడు నాకు ఏడుపు వచ్చేది, నామినేట్ చేసినప్పుడు కూడా నాకు ఏడుపు వచ్చింది. ఇట్స్ లైక్ వెరీ, సో కొంతమందికి మనం ఎందుకు కనెక్ట్ అవుతాం, ఎలా కనెక్ట్ అవుతాం అని తెలీదు. సో ఇమాన్యుల్ అన్న చాలా మంచోడు నా ఒపీనియన్లో, ఎందుకంటే బాగా సపోర్ట్ చేస్తాడు, అండ్ తిట్టే టైంలో తిడతాడు, సపోర్ట్ చేసే టైంలో సపోర్ట్ చేస్తాడు. ప్రస్తుతానికైతే మరి చెప్పకూడదేమో, వెయిట్ అండ్ సీ. యా నేను అది ఫ్రెండ్షిప్ కన్నా బ్రదర్హుడ్ అనొచ్చు. ఈవెన్ మా అన్నయ్య ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు మా అన్నయ్య. సో మా అన్నయ్యకి నాకు ఎలా ఉంటుందంటే బాండ్, మేము పెద్దగా మాట్లాడుకోం, బట్ నాకు ఏం కావాలన్నా మా అన్నయ్యని అడుగుతాను. నా బిగ్గెస్ట్ సపోర్ట్ మాట మా అన్నయ్య వల్లే నేను ఈ ఇండస్ట్రీ సైడ్ రావడం,
అండ్ నేను బిగ్ బాస్కి వెళ్ళినా ఎందుకంటే మా పేరెంట్స్ చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, కెరియర్లో సెటిల్ అవ్వలేదు. మా అన్నయ్య కొంచెం సెటిల్ అయ్యాడు కాబట్టి నాకు కొంచెం ఫ్రీడమ్ అన్నది దొరికింది. లేదంటే నాకు చాలా కష్టమయ్యేది. ఈవెన్ నన్ను బిగ్ బాస్లోకి వెళ్ళమని అప్లై చేయమంది కూడా మా అన్నయ్య. సో క్రెడిట్ గోస్ టు మా అన్నయ్య చెప్పాలండి. సో అంటే అది గొంతు పట్టుకున్నప్పుడు ఏమనలేదా మిమ్మల్ని? అప్పుడు ఎట్లా అనిపించింది? నేను యాక్చువల్లీ గొంతు పట్టుకోలేదండి. నేను ఇలా అని ఇలా సారీ, నేను ఏమంటున్నా అంటే వాడి నరాలు ఇలా పొంగిపోతున్నాయన్నమాట. ఎందుకురా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, లైక్ కూల్ కామ్ డౌన్. అది ఏంటంటే వేరేగా పోర్ట్రే అయ్యింది, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే వాడికి తెలుసు. మీరు కట్ చేసుకుంటే ఈవెన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా మాకు కొన్ని మూమెంట్స్ ఉండే. కుకింగ్లో కానీ ఏం కానీ వాడు ఏమైనా అడిగినా వాడి కోసం చేసి పెట్టడం కానీ, లేకపోతే వాడు కూర్చొని బాధపడినా వెళ్ళి అదేమో ఆలోచించుకో అని నేను వాడిని కంఫర్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఉన్నాయి. వాడిననే కాదు, నేను హౌస్లో ఎవరు బాధపడినా వెళ్ళి మాట్లాడేవాడిని. ఈవెన్ నాకు సోమన్ అనుకుండే, నాకు బర్ని గారు చాలా మందితో ఉండే. బట్ మిగిలిన వాళ్ళది కష్టం కదా. సో ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు అందరి అన్ని విధాలుగా చూపించాలి. సో కొన్ని చూపిస్తారు, కొన్ని చూపించారు. ఈవెన్ గేమ్ కూడా అంతే, అది టెలికాస్ట్ అవ్వలేదని చాలామంది చెప్పారు. లైక్ దృష్టిలో కప్పుకి ఎలిజిబిలిటీ ఎవరు? నా దృష్టి అని ఏం కాదు, కానీ ఈ 5గురిలో నా ఫేవరెట్ అంటే ఆబ్వియస్లీ చెప్పాక ఇమ్మాన్యుల్ అందని నా ఫేవరెట్. అన్న డైరెక్ట్ క్వశ్చన్, మీరు రీతిని లవ్ చేస్తున్నారా లేదా? డైరెక్ట్ క్వశ్చన్. లవ్ ఏం లేదు. అంటే ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేయాలి. లవ్ అనేది అంత సింపుల్ థింగ్ కాదు. ఇప్పుడు మనుషులు నచ్చడం వేరు, లవ్ వేరు. ఇప్పుడు మనకి హీరోయిన్స్ నచ్చుతారు, వాళ్ళు ప్రపోజ్ చేస్తే మనం సో నచ్చడం అంటే మనం మాట్లాడాలనిపిస్తుంది, ట్రావెల్ చేయాలనిపిస్తుంది. లవ్ అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్. ఇట్ టేక్స్ టైం, అంత ఈజీ కాదు. ఫర్ ఎవర్ అనే వర్డ్ ఇప్పుడు యూజ్ చేయొచ్చు, బట్ వర్డ్స్ కన్నా యాక్షన్స్ లో చూపిస్తే బాగుంటుంది. యాక్చువల్గా అడుగుతాడు. ఇప్పుడు మీరు రీతు గారు మీతో ఫ్రెండ్ గా ఉన్నారు కదా, ఫ్యూచర్ లో మాకేమైనా వదిన అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ప్రజెంట్ అయితే అసలు ఆ థాట్ లేదు నాకు తన మీద అండ్ తనకి నా మీద. బట్ వీ ఎంజాయ్ ఈచ్ అదర్ కంపెనీ మాట. ఇప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్స్లో మేల్స్ ఎలా ఉంటారో ఫీమేల్స్ అలానే. అట్ ది సేమ్ టైమ్ షీ ఈస్ వెరీ జెన్యూన్, ట్రాన్స్పరెంట్. ఐ లైక్ ద వే లైక్ నన్ను ట్రీట్ చేసే విధానం నాకు నచ్చుద్ది, అండ్ నేను ట్రీట్ చేసే విధానం తనకు కూడా నచ్చుద్ది. సో అట్లా వీ హ్యావ్ స్ట్రాంగ్ బాండ్. నా ఫేవరెట్ సాంగ్ అది. కట్ చేస్తే రీతుకు కూడా ఆ సాంగ్ ఫేవరెట్. సో ఆబ్వియస్లీ ఇద్దరు ఫేవరెట్ సాంగ్ అట్ ది సేమ్ టైం. ఇప్పుడు ఇష్టం అనేది కూడా ఉందని చెప్పే కదా. ఇప్పుడు సరదాగా మనం కొంతమందిని ఫ్రీగా మాట్లాడతాం అన్నమాట. ఇప్పుడు లెట్సే బావమరదల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత ఫ్రీగా జోవియల్గా ఎలా ఉంటారో. సో నేను ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ టైప్ ఆఫ్ ఒక వైబ్ని ఫీల్ అయ్యా. సో అందుకే అది బాగా వచ్చింది. నేను అసలు మైండ్లో ఏం పెట్టుకుని వెళ్ళలేదండి. నేను ఎలా ఉంటానో అట్లా ఉందామని వెళ్ళాను. నాకు ఎవరైనా ఒకటి అన్నారనుకోండి, సరే చేస్తాం కదా, ఆ మిస్టేక్ని పిన్ పాయింట్ చేయాలని కాదు, ట్రై చేద్దాం. వాళ్ళు పదే పోక్ చేస్తే అప్పుడు నేను ఫ్రస్ట్రేట్ అవుతా, అప్పుడు నేను షౌట్ చేస్తా. పదే పోక్ చేయకపోతే నేను కామ్గా ఇట్స్ ఓకే, మనం కూడా చాలా మిస్టేక్స్ చేస్తాం లైఫ్లో, దాన్ని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి ఆ టైప్. ఇంకా కమింగ్ టు రీతు, నాకు అసలు ఏదో ఒకసారి చూశాను కానీ, బట్ నేను హౌస్లోకి వెళ్ళే ముందు చాలామంది చాలా చెప్పారు. కొంతమంది ఏమో లవ్ ట్రాక్లు పెట్టుకో అని చెప్తారు, కొంతమంది జాగ్రత్తగా ఉండు లేకపోతే బిస్కెట్ అవుతావు అని చెప్తారు. వాళ్ళు చెప్పారు కదా అని వీళ్ళది ఏం ఫాలో అవ్వం, మనకు నచ్చిందే ఫాలో అవుతాం. బట్ అక్కడ లవ్ ట్రాక్ పెట్టుకోకపోతే నేను చెప్పినట్టు ఉన్నారా అని కొంతమంది అంటారు. లవ్ ట్రాక్ పెట్టుకుంటే నేను చెప్పినట్టు అంటే మనకు నచ్చింది చేసినా వాళ్ళు చెప్పింది చేసామని వాళ్ళు ఫీల్ అవుతారు. అక్కడ నేను అసలు లవ్ అనేది ఏమనుకోలే. తన నాకు తీసుకునే అంటే నా గురించి కేర్ చేసే విధానం కానీ, నా గురించి విష్ చేయడం. ఇప్పుడు రీతికి వాళ్ళ ఫాదర్ లేరు, బట్ తన లైఫ్లో లైక్ అంటే ఈ స్టేజ్ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అంత సపోర్ట్ చేసుకుంటూ, అది నాకు బాగా నచ్చింది వాడు. అంటే షీఈ్ హార్డ్ వర్కర్. అట్ ది సేమ్ టైం నేను నగ్గాలని కోరుకోవడం, అంటే ఒక స్ట్రేంజర్ మన గురించి జెన్యూన్గా కోరుకునేటప్పటికి నాకు
కనెక్ట్ అయిపోయింది మాట. అట్ ది సేమ్ టైం మేమిద్దరం, నేను డిష్ వాషింగ్ మానిటర్ తను ఎవ్రీడే, తన మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నా పక్కనే కూర్చొని డిష్ వాషింగ్ చేయాలి. సో ఆబ్వియస్లీ బాతో మొత్తం సో ఆ సరదా, ఆ ఫ్రెండ్లీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ నేను భయపడుతున్నప్పుడు లేకపోతే ఏమైనా ఉన్నప్పుడు ఏం కాదు నువ్వు సేవ్ అవుతావు, సో అలా చెప్పేటప్పటికి ఆ మూమెంట్ మనకి చాలా బాగా అనిపించి ఆటోమేటిక్గా పర్సన్ కనెక్ట్ అయిపోతాడు. అలా కనెక్ట్ అయ్యారు. నిజంగా కావాలని పెట్టుకుంటే ఎందుకు ఏడుస్తాం, కావాలనుకున్నప్పుడల్లా ఏడుపు వచ్చేస్తుంది. అలగడాలు లేకపోతే అరవడాలు మళ్ళీ కలవడాలు కావాలని అన్ని చేయలేం. అట్ ది సేమ్ టైం అసలు రీతుతోనే ఉండాలని ఎలా అనుకుంటాం. పైగా నా గేమ్ కూడా కాదనుకుని ఉన్నానంటే అది జెన్యున్గా ఉన్నట్టే కదా. మరి నామినేట్ చేసినప్పుడు యా, అది ఇప్పుడు నామినేట్ ఎందుకు చేశాను అంటే ఆల్రెడీ నామినేషన్లో ఉంది, అదొక మెయిన్ పాయింట్. సెకండ్ థింగ్, నాకు ఎలా చెప్పాలో అర్థం కాల. నార్మల్ చెప్తుంటే వినట్లేదు, అలా నేను అరిసి చెప్దామంటే ఆ టైంలో అరవాలనిపించలేదు. సో అందుకే సింపుల్గా చెప్పాను, అర్థం చేసుకునేదని. యా, అదే జరిగింది. లాస్ట్ 3 weeks లో మాత్రం అయిపోయింది. థ్యాంక్ యూ. సంజయ్ గారితో మాత్రం బాగా ప్రయత్నిస్తారండి. లేదు, యాక్చువల్ స్టార్టింగ్ నుంచి సరదాగా ఉన్నా, మధ్యలో ఒక 3 weeks అంత సరదాగా ఎవరితో లేను. కానీ రిమైనింగ్ అంత అంటే నేను కొంచెం ఎమోషనల్ అనమాట. నా ఫ్రెండ్స్ నాకు చెప్పకుండా సినిమాకి వెళ్తే కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి, అంటే చిన్నప్పుడు ఆ టైంలో. సో అలాంటి పర్సన్ నేను స్ట్రాంగ్ అవుతూ 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 వచ్చాను అనమాట. తనుజ గారు లాస్ట్ వీక్ లో వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ అమ్మమ్మ గారు బట్టర్తో పెట్టారు చిన్నప్పుడు విషయం చెప్తారు కదా, దానికి మీరు అంటే ఫస్ట్ నుంచి నీకు బట్టర్ చూసారా అని చెప్తారు కదా, దానికి మీకు కూడా బట్టర్ వేసారా తనుజకి? లేదు, నేను సరదాగా అంటే మన ఫ్రెండ్స్లో కొంతమంది చెప్పరా ఇంకా అని అంటాం కదా, ఆ టైప్లో సరదాగా వచ్చిన మాటలు అవి అంతే. అవి ఏంటంటే మనం కొన్ని కావాలని చెయ్యం, జనరల్గా వచ్చేస్తే. అలా ఏం లేదు, మేబీ మీరు ఆ ఐస్తో చూస్తున్నారు అంతే. శ్రీమాన్ పవన్ కిడ్స్ ఫీల్డ్ ఎప్పుడు రాబోతున్నారు? నేను వెయిట్ చేస్తున్నానండి. మీరు అందరూ గట్టిగా అనుకోండి, నాకు అనిపించాలని మేనిఫెస్ట్ చేయండి, అయిపోతుందేమో ఈ ఇయర్లోనే. అయితే థ్యాంక్ యూ సో మచ్. అయితే రీతు గారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు సపోర్ట్ తీసుకున్నారు. సో మీరు కెమెరా వచ్చి రీతు నువ్వు వెళ్ళిపోయావు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదని చెప్పి చాలా బాధపడ్డారు. సో మీకు అప్పుడు అంటే ఎవరు నిజంగా సపోర్ట్ చేయలేదు? యా, ఇప్పుడు ఒకటి చెప్తున్నా, హౌస్ మేట్స్లో నాకు ఎవరి నుంచి సపోర్ట్ రాలా. ఒకటి, నేను గేమ్స్ బాగా ఆడతాను, సపోర్ట్ చేస్తే ఇంకా ప్లస్ అవుతుంది. సెకండ్ థింగ్, నేను గేమ్లో ఉంటే నేనే విన్ అవుతానని వాళ్ళు కొంచెం ఎంతో కొంత కాంపిటీషన్ అని ఫీల్ అయ్యి నాకు అసలు సపోర్ట్ చేయలే. బట్ నాకు సపోర్ట్ చేసిందల్లా రీత్ ఒకటే. ఆబ్వియస్లీ వాటర్ టాస్క్ కానీ ఏ టాస్క్ తీసుకున్నా నాకు ఎప్పుడూ సపోర్ట్ రాలేదు. ఈవెన్ కెప్టెన్సీ టాస్క్లోనే నన్ను 7 weeks పెట్టలేదు. అసలు మనం టాస్క్లు ఆడకపోతే మన పర్సనాలిటీ ఎలా తెలుస్తుంది? ఇప్పుడు టాస్క్లోనే కదా మనకు గొడవలు అవుతాయి, ఆ గొడవలు బట్టే కదా మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం పర్సనాలిటీ బయటపడి ఆడియన్స్ అందరికి నచ్చేది. అసలు నాకు గేమే లేనప్పుడు అసలు నేను బయటికి ఎలా పోర్ట్రే అవుతాను? సో చాలా బాధ ఉండేది నాకు. వరుసగా 2 times కెప్టెన్ అయ్యారని చెప్పేసి ఆ తర్వాత మిమ్మల్ని చాలా తొక్కేశారు. దానివల్ల మీకు చాలా డిసడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నాను. 100% మనకి ఆ హౌస్లో ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే అంత బాగా అర్థమవుతాం మనం జనాలకి, అంత బాగా జనాలకి దగ్గర అవుతాం. ఎవరైనా విన్ పక్కన పెడితే విన్ అయిన వాళ్ళే ఎక్కువ అందరికీ గుర్తుంటారు. ఫస్ట్ థింగ్. సెకండ్, జర్నీ. ఇప్పుడు ఆ గేమ్ మీరు ఎలా ఆడారు, ఎలా కష్టపడ్డారు, ఎలా మాట్లాడారు, ఎలా హ్యాండిల్ చేశారు, సో అది నాకు రాలేదు. అది వచ్చుంటే డెఫినెట్లీ నేను ఇంకా బాగా నచ్చి ఇంకా బాగా అర్థమయ్యేవాడిని అని నా ఫీలింగ్. సృష్టి గురించి ఏమన్నా చెప్తారా? అంటే లైక్ ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయిపోయింది కదా, Yeah. తన గురించి. ఫస్ట్ ఓపెన్గా చెప్పాలంటే ఫస్ట్ 3 weeksలో కూడా ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళకి బ్యాడ్ లక్కే. ఎందుకంటే ఒక పర్సన్ అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మనకు కొంచెం టైం కావాలి. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్ ఉంటారు. ఇంట్రోవర్ట్స్కి చాలా టైం పడుతుంది. ఎగ్జాంపుల్, సుమన్ అన్నని ఫస్ట్ 2 weeks ఎవరు అర్థం చేసుకోలేదు. ఏంటి ఈయన ఎలా ఉంటున్నారని.
బట్ ఆయన లాస్ట్కి వచ్చేటప్పటికి అబ్బా ఇలాంటి పర్సన్ ఈయన వెరీ స్వీట్, వెరీ హంబుల్, అసలు వెరీ కైండ్. సో సృష్టికి కూడా ఆపర్చునిటీ వచ్చుంటే మేబీ తన పర్సనాలిటీ కూడా తెలుసు. బయట కలిసారా తనని? లేదు, నేను బయట ఎవరిని కలవలేదు, ఓన్లీ షూట్లో కలవడమే. షూట్లో కలిసాను మొన్న. బిగ్ బాస్ లో మళ్ళీ అవకాశం వస్తే వెళ్తారా? ప్రెసెంట్ ఉన్న మైండ్ సెట్లో అయితే 100% వెళ్తాను, ఎందుకంటే నాకు బిగ్ బాస్ బాగా నచ్చింది. ప్లీజ్ లాస్ట్ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.